హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ రాజ్ కళ్యాణ్ వీడియోస్ మరొక వీడియోని తీసుకురాబోతుంది. ఈరోజు శ్రీరామనవమి మా ఊరు దగడపల్లి గ్రామంలో చిన్నంబాయి మండలం వనపర్తి డిస్టిక్ తెలంగాణ రాష్ట్రం అయినటువంటి దగడపల్లి గ్రామంలో శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అంగరంగ వైభవంగా ముత్యాల పందిరి అన్ని సిద్ధం అవుతున్నవి. మధ్యాహ్నం 12 గంటలకు సీతారామ కళ్యాణం మహోత్సవం ముహూర్తం ఖరారైంది. కాబట్టి ముందుగానే సీతారామ కళ్యాణ మహోత్సవానికి అన్ని ప్రారంభోత్సవంగా అన్ని రెడీ అవుతున్నారు. ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఊరు గ్రామ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు సీతారామ కళ్యాణ మహోత్సవానికి సీత రామ లక్ష్మణులను అంగరంగ వైభవంగా రెడీ చేయడం జరుగుతుంది. సీతమ్మ వారికి పుస్తలు, అలాగే ఒడి బియ్యం నించడానికి బియ్యము అన్ని ముత్తైదువులు అందరు కలిసి కలపడం జరుగుతుంది. ఇంకా సేపట్లో సీతారామ కళ్యాణ మండపంలోకి సీతారాములను ఆహ్వానించి సీతారామ మండపంలో సీతామాతను అలాగే శ్రీరాముడిని కొలువు తీర్చి అంగరంగ వైభవంగా అందరి ముందర గ్రామ ప్రజల, రామ భక్తులు, సీతమ్మ ఇలా ప్రతి ఒక్కరూ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపాలని కోరుకుంటున్నాను. అలాగే మా దగడపల్లి గ్రామంలో ఈ యొక్క గుడి టెంపుల్ను ₹1,00,00,000 మొత్తం స్టోన్ అంటే రాయితోటే నిర్మించడం జరిగింది. సీతారామ ఆలయము, అలాగే శివాలయము, తర్వాత హనుమాన్, ఇలా ప్రతిదీ రాయితోటే పురాతన కాలంలో రాయితో ఎలాగైతే నిర్మించారో అలాగే ఈ యొక్క ఆలయాన్ని కూడా మొత్తం రాయితోటే నిర్మించడం జరిగింది. ఈ సీతారాముల ఆలయము అలాగే శివాలయము ఇందులోనే ఇవి రెండు ఒకటిగా కలిపి ఈ యొక్క గుడిని నిర్మించడం జరిగింది. ఆలయం ముందర శ్రీకృష్ణుని ప్రతిరూపం కొలువు తీరింది. ఇప్పుడు సీతమ్మ వారికి రామయ్యకు కళ్యాణ మహోత్సవం ముత్యాల పందిరిలో జరుగుతుంది. ప్రజల అందరి సమక్షంలో అలాగే రామ భక్తుల సమక్షంలో ప్రతి ఒక్కరి సమక్షంలో ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క దగడపల్లి గ్రామంలో చిన్నలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఎంతో గమనీయంగా ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని సీతమ్మ వారి, రామయ్య వారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా చూస్తూ ఎంతో ఉత్సాహంగా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ప్రత్యక్షంగా కనులారా ఈ యొక్క సీతా కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తుండ్రు. ఇలా ప్రతి సంవత్సరం మా యొక్క దగడపల్లి గ్రామంలో ఇలా అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణాన్ని ఎంతో వైభవంగా జరగడం ఎంతో విశేషం. ఇది హనుమాయికు ప్రతి ఒక్కరూ భక్తితో పవిత్రమైన టెంకాయను సమర్పించుకుంటూ ఇలాగే ఈ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని మా ఊర్లో ఎద్దుల బండలాగే పందెం పెట్టడం జరిగింది. ఈ యొక్క బండలాగే పందెంలో ఎద్దులు చాలా హుషారుగా ఉంచుతున్నవి. ప్రతి ఏటా ఈ యొక్క ఆలయం పక్కనే ఈ యొక్క ఎద్దులు బండలాగే పంద్యాన్ని నిర్వహించడం జరుగుతుంది. గ్రామాల నుంచి వచ్చి ఈ యొక్క పందెంలో పాల్గొని వారు విజేతలుగా పొంది ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క పంద్యాలను గ్రామ ప్రజలు వీక్షిస్తూ అలాగే యొక్క పంద్యాలను ప్రతి సంవత్సరం నిర్వహించడం అంటే చాలా గొప్ప విషయము. ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవానికి ప్రతి సంవత్సరము ఈ యొక్క బండలాగే పంద్యాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎంతో ఉత్సాహంగా ఎంతో కోలాహలంగా ఈ యొక్క బండలాగే పంద్యాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రామయ్యకు కళ్యాణ మహోత్సవము పూర్తయింది. సీత రామ లక్ష్మణుల మన కళ్ళకు ఎదురుగా చాలా దేదీప్యమానంగా వెలుగుతున్నారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ కనులవార వీక్షించి తాము సీతారాముల కళ్యాణ మహోత్సవానికి తగింపులను
చదివించి ప్రతి ఒక్కరూ తమ భక్తిని తెలియజేస్తున్నారు. ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి ఏటా మా దగడపల్లి గ్రామంలో చాలా ఘనంగా వైభవంగా చేయడం ఒక గొప్ప విశేషము. చిన్న పెద్ద పిల్ల పిల్ల అందరూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి తర్వాత అన్నప్రసాద తీర్థాలను స్వీకరించి స్వామివారి సేవలో కృపలయ్యి ప్రతి ఒక్కరూ స్వామివారి అన్న తీర్థ ప్రసాదాలను ఎంతో ప్రేమతో ఎంతో అద్భుతంగా ఈ యొక్క అన్న ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు ప్రాప్తులవుతున్నారు. ప్రతి ఒక్కరూ స్వామివారి సేవలో నిమగ్నమయ్యి ఈ యొక్క అన్నతీర్థ ప్రసాదాలను ఎంతో ప్రేమతో ఎంతో పుణ్యాన్ని గడిస్తున్నట్టుగా ఈ యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి వారు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘన విజయంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామంలోని యువతలు అందరూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఇష్టంతో ఎంతో వైభవంగా ప్రతి ఒక్కరూ కష్టం అనకుండా ఇష్టంతో ఈ యొక్క పనులను చేసి సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘన విజయంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ యొక్క దగడపల్లి గ్రామ ప్రజలందరికీ ఈ యొక్క సీతారామ కళ్యాణం మహోత్సవంగా ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమతో ఎంతో ఆప్యాయతో అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ ప్రతి ఒక్కరి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘన విజయంగా ఘన వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఒక్కరూ తాము మనస్ఫూర్తిగా మనసారా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో కలిసికట్టుగా ఉంటూ ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా ఎంతో వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇలాగే ప్రతి ఏటా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఈ యొక్క గ్రామ ప్రజలు ఎంతో వైభవంగా జరపడం విశేషము. అందరికీ ఆ సీతారామ దీవెనలు కంపల్సరీ ఉంటాయని ఆశిస్తూ ఈ యొక్క వీడియోను ఇంతటితో ముగించాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి రాజు కళ్యాణ వీడియోస్ను. నైట్ ఇది స్వామివారిని ఊరు మొత్తము ట్రాక్టర్ మీద ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవం తర్వాత ఈ యొక్క నైట్ టైము ఊరు మొత్తము ఊరేగింపుతోటి సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం తాడపల్లి గ్రామంలో ఒక పెద్ద విశేషము. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? అందరికీ మరొకసారి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై హింద్, జై జై శ్రీరామ్, జై హింద్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీ ఊళ్ళో కూడా ఇలా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారా? అయితే కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్, జై హింద్ అని ఈ యొక్క కామెంటు ద్వారా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక వీడియోతో మళ్ళీ మనం మరొకసారి కలుద్దాం. ఇలా మీరు ప్రోత్సహిస్తూ ఉంటే నేను ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై హింద్.